బాబు కృషి విజ్ఞాన కేంద్రం రసకుంటాబాయిలో కీటక శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మన ఈ గిరిజన ప్రాంతంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో తేనెటీగల యొక్క ప్రాముఖ్యత, దాని ఆవశ్యకత గురించి మనం తెలుసుకుందాము. వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమ తేనెకి పెరుగుతున్న గిరాకీని అనుసరించి తేనెటీగల పెంపకం వలన తేనె మరియు ఉపోత్పత్తులు తయారీకి లాభసాటిగా గుర్తించబడింది. దీనిపై కొంతమందికి రైతుల్లో సరైన అవగాహన లేదు. తేనెటీగల పెంపకంతో తేనె ఉత్పత్తి ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. 2 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో పూలు, పండ్ల తోటలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో తేనె దిగుబడి బాగుంటుంది. ఏడాదిలో ఏ సమయంలోనైనా తేనెటీగల పెంపకం అనేది చేపట్టుకోవచ్చు. అయితే మనకి డిసెంబర్ నుంచి జనవరి వరకు తేనెటీగల పెంపకానికి అనువైన పరిస్థితులు ఉంటాయి. మన రాష్ట్రంలోనూ మరియు దేశంలోనూ రెండు రకాల జాతుల తేనెపట్లు పెంచుతున్నారు. అవి ఒకటి దేశవాళీ లేక పుట్ట తేనెపట్లు. ఈ పరిశ్రమ స్థాపన కొరకు మొదటి సంవత్సరం మాత్రమే పెట్టుబడి అనేది మనకు ఉంటుంది. యాజమాన్య పద్ధతులు మరియు ఖర్చులు అనేది నామాత్రం ఉంటుంది. తేనెపట్టు యొక్క జట్లు అమ్మకం ద్వారా మనకి ఆదాయం పొందవచ్చు. రెండవ రకం ఐరోపా జాతి తేనెపట్లు. వీటికి పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, మరి యాజమాన్య పద్ధతుల్లో కొంచెం శ్రమ మరియు ఖర్చుతో కూడుకొని ఉంటుంది. వీటిని తరచుగా పుప్పొడి, మకరందం లభించే ప్రదేశాలకు తరలిస్తూ ఉండాలి. వీటిపై ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అనగా తేనె, మైనం, పుప్పొడి, రాజహారం, ప్రపోలిసు, తేనెటీగల విషం మొదలైనవి తేనెపట్టు యొక్క ఉత్పత్తుల్లో మనకి చెప్పుకోవచ్చు. పర్యావరణానికి మేలు చేస్తాయి తేనెటీగలు. తేనెటీగలు లేని ప్రకృతిని మనం ఊహించుకోలేము. తేనెటీగల పెంపకాన్ని తమ పైర్లు, తోటల వద్ద పరాగ సంపర్కం కొరకు గృహిణులు, పర్యావరణ ప్రేమికులు అనుకూలమైన ప్రదేశాల్లో గృహ అవసరాలకు తేనె నిమిత్తము వ్యాపారంగాను పెంచుకోవచ్చు. అయితే మనం యాజమాన్య విషయ పద్ధతులకు వస్తే తేనెపట్ల పెంపకానికి స్థానికంగా లభించే తేలికపాటి చెక్కపెట్టెలను, ఫ్రేములను తయారు చేసుకోవచ్చు. లేదా మార్కెట్లో కూడా మనకి ఇవి కొనుక్కోవచ్చు. ఈ పెట్టెల ధర సుమారు 15,000 వరకు ఉంటుంది. అదే తేనెటీగలతో పాటు కొందరు రైతులు విక్రయిస్తుంటారు. వీటి ధర 5,000 నుంచి 6,000 వరకు ఉంటుంది. ఒక తేనెపట్టులో ఒక రాణియగా కొన్ని వందల పోతుటీగలు, కొన్ని వేల కూలీగలు ఉంటాయి. కొత్తగా పెంచుకునే రైతులు ఒకటి నుంచి 2 పెట్టెలు మాత్రమే పెట్టుకోవాలి. ఇవి కూడా తేనెటీగలతో సహా కొనుగోలు చేసుకోవాలి. అనుభవం, అవకాశాన్ని బట్టి క్రమంగా మనం పెట్టెల సంఖ్యలను పెంచుకోవచ్చు. ఇందులో తేనెటీగల పెంపకంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంకి వస్తే మనం తరచుగా తేనెపట్టులను పరిశీలించాలి. తేనెపట్టులోని ఫ్రేములను తీసేటప్పుడు, పెట్టేటప్పుడు ఈగలు అనేవి నలిగిపోకుండా జాగ్రత్త పడాలి. వేసవిలో తేనెపట్టులను నీటిలో ఉంచి చుట్టూ చల్లని వాతావరణం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పుప్పొడి, మకరందం లభించిన పరిస్థితుల్లో కృత్రిమంగా ఆహారాన్ని ఇవ్వాలి. ఇందుకు గాను పంచదార పాకాన్ని మనం లోతైన పళ్ళెంలో వేసి అందులో గడ్డిని పెడితే గడ్డి మీద కూర్చొని తేనెటీగలు అనేవి సులువుగా పాకాన్ని తీసుకుంటాయి. పెట్టెలకు చీమలు పెట్టకుండా చూసుకోవాలి. అదేవిధంగా వర్షాకాలంలో నీరు పెట్టెల్లోకి వెళ్ళిపోకుండా జాగ్రత్తలు చేపట్టాలి. అదేవిధంగా చెదలు, కప్పలు, బల్లులు, కందిరీగలు, చీమలు తేనెపట్టులోకి పోకుండా చూసుకోవాలి. సాయంత్రం తర్వాత మాత్రమే తేనెపట్టుకు పంచదార పాకాన్ని ఇవ్వాలి. పట్లకు తేనె కానీ తేనె కలిపిన పంచదార పాకాన్ని ఇవ్వకూడదు. తేనెపట్లు అడుగు భాగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అదేవిధంగా వ్యాధులు సోకిన తేనెపట్లను సకాలంలో గుర్తించి మనం వేరు చేసుకోవాలి. వ్యాధుల నివారణకు నిపుణుల సలహాలను తీసుకోవాలి. తేనెపట్టులోని ప్రాంతంలో పురుగు మందులు పిచికారీ అనేది చేయకూడదు, ఎందుకంటే ఇవి హానికరం అన్నమాట తేనెపట్లకి. అదేవిధంగా తేనె తీయడం 20 రోజులకు ఒకసారి పట్టులను ఫ్రేములతో సహా పెట్టె నుంచి వెలుపలికి తీయాలి. ప్రత్యేక పరికరంతో తేనె అనేది వేరు చేసుకోవాలి. తేనె తీసిన తర్వాత ఫ్రేములను మళ్ళీ పెట్టెలో ఉంచాలి. 2 నుంచి 4 ఫ్రేముల నుంచి తేనె తీసే పరికరం ధర అయితే 5,000 వరకు ఉంటుంది. ప్రతి 3 పెట్టెల ఐరోపా తేనెటీగల నుంచి ప్రతి 20 రోజులకు 5 నుంచి 10 కిలోల తేనె లభించే అవకాశం ఉంది. సీజన్ బట్టి పూలు, పుప్పొడి, మకరందం లభించే పరిస్థితులను బట్టి తేనె లభ్యత అనేది ఉంటుంది. తేనె లభ్యత తగ్గినప్పుడు తేనె పెట్టెలను పూలు, పుప్పొడి, మకరందం లభించే వేరే ప్రాంతాలకు తరలించి నిరంతరాయంగా ఆదాయం పొందవచ్చు.